రాజస్థాన్ జైపూర్లో తల్లిని చంపేసిన కూతురు కేసులో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితురాలు ఆయుషి శర్మ గతంలో తండ్రిని కూడా చంపినట్టుగా అనుమానిస్తున్నారు. విజయ్ శర్మ మరణంపై దర్యాప్తు జరపాలని ఆయన బావమరిది రాకేష్ శర్మ కోర్టును ఆశ్రయించాడు. 2025లో విజయ్ శర్మ ఎలా చనిపోయాడు అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. కోర్టు మాస్టర్గా పనిచేస్తున్న విజయ్ శర్మ అనారోగ్యంతో కోలుకుంటున్న సమయంలో ఆయుషి సరైన వైద్యం అందించకుండా అడ్డుకుందని ఆరోపించారు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారమే బలరాం అనే వ్యక్తితో కలిసి మెరుగైన చికిత్స పేరుతో తండ్రిని మరో చోటికి తీసుకెళ్లిందని, 3 నెలల పాటు అతను ఎక్కడున్నాడో చెప్పలేదని అంటున్నారు. ఆ తర్వాత విజయ్ శర్మను జైపూర్లోని హాస్పిటల్లో చేర్చినట్టుగా సమాచారమిచ్చారని, అక్కడికి వెళ్లి చూస్తే ఆయన ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పొజిషన్లో ఇంటికి తీసుకొచ్చామని, ఆ వెంటనే విజయ్ శర్మ చనిపోయారని చెబుతూ ఉన్నారు. అంత్యక్రియలు పూర్తి చేసిన వెంటనే తండ్రి ప్రభుత్వ ఉద్యోగం తనకే ఇవ్వాలని, కుటుంబ ఆస్తులు తన పేరు మీదకే బదిలీ చేయాలని ఆయుషి గొడవ చేసిందని ఆరోపించారు. తండ్రి ఫీడింగ్ ట్యూబ్ తొలగించి చంపగలిగితే నిన్ను చంపడం కూడా పెద్ద విషయం కాదంటూ తల్లిని అప్పట్లోనే ఆయుషి బెదిరించిందని రాకేష్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ శర్మ మృతిపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కూడా ప్రస్తుత దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తామని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ క్రమంలోనే నీరజ్ శర్మ నా లైఫ్ ఇక 2 రోజులే అని వాట్సాప్ స్టేటస్ పెట్టినట్టుగా తెలిపారు. ఆ క్రమంలోనే జూలై 3న తల్లిని ఆయుషి శర్మ ఎస్యూవీ వెహికల్తో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంలాగా చిత్రీకరించింది. ఈ కేసులో ఆయుషి శర్మతో పాటు 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నటువంటి ఆమె బంధువు బలరాం కోసం గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆయుషి సంచలన విషయాలు చెప్పింది. తనకు తల్లంటే చాలా కాలంగా ద్వేషమని, వికలాంగుడైన సోదరుడి మీదే ఎక్కువ ప్రేమ చూపించేవారని చెప్పుకొచ్చింది. కుటుంబ ఆస్తుల వివాదమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.